అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో హిందూ దేవాలయాల చోట హిందూ దేవాలయాన్ని కూల్చివేసి మసీదుల నిర్మాణం చేపట్టారంటూ మరో చోట ఇటువంటి రాద్ధాంతమే జరుగుతోంది. గతంలో మనం చూసాం అయోధ్య రామ మందిరకు సంబంధించి ఎటకేలకి అక్కడ కేసు గెలిచి అయోధ్య రామ నిర్మాణం అయితే జరిగింది. ఈ మధ్య కాలంలో గుజరాత్ లో కూడా ఇటువంటి ఘటన కూడా చూసాం. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో ఘటన వెలుగు చూసింది. చంబాల్ ప్రాంతంలో అక్కడ మసీదు నిర్మాణం గతంలో ఒక శివుడి ఆలయాన్ని ధ్వంసం చేసి 1929లోనే ముఘల్ ఎంపరర్ అక్కడ ఆ స్థానంలో మసీదు నిర్మాణం జరిపారంటూ కూడా ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి చాందూసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ జరిగినటువంటి చాందూసి సివిల్ కోర్ట్ అక్కడ విచారణకు ఆదేశించింది. ఆ మసీదులో ఒకసారి ఫోటోలు తీయండి, ఇన్స్పెక్షన్ చేయండి, సర్వే చేయండి అంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సర్వే నిమిత్తమైనటువంటి ఆ సర్వే అధికారుల పైన కొన్ని వందల సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ సంబంధించినటువంటి ప్రజలు పెద్ద రాళ్లతో దాడి చేశారు, చెప్పులతో దాడి చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఇష్టానుసారంగా అక్కడికి వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పైన దాడి చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఒక ఆందోళన కలిగించేటువంటి వాతావరణం ఉత్తరప్రదేశ్లో కనబడుతోంది. చంబాల్ ప్రాంతంలోని ఆ మసీద్, జమా మసీద్ సంబంధించి మనం చూస్తున్నాం. బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. సో మరోసారి ముస్లిం మసీదుల ఆలయాలను కూల్చివేసి నిర్మాణం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా మరొకటి చోటు చేసుకుంది. సో అక్కడ ఆ విషయం పైన ఒక హిందూకు సంబంధించిన సీనియర్ హిందూ సంఘాలకు సంబంధించిన ఒక నాయకుడు ఫిర్యాదు చేశాడు. గతంలో 1529లోనే ముఘల్ ఎంపరర్ అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని, శివుడి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ఆలయం పైన మసీదు నిర్మించాడు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించండి, ఆ మసీదుని తొలగించండి అంటూ పిటిషన్ ఫైల్ చేశారు. కొన్ని రోజులుగా విచారణ జరిగింది. చివరన సివిల్ కోర్ట్ ఆఫ్ చందూసి ప్రాంతంలోని సివిల్ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. ఆ విషయం పైన గత వారం 10 రోజుల క్రితమే తీర్పు వెలువడింది. త్వరలోనే సర్వే చేయండి, అక్కడ సర్వే చేసి ఒక నివేదికనివ్వండి, దాని ఆధారితంగా ముందుకు వెళ్తామని చెప్పిన నేపథ్యంలో సర్వే చేసేందుకు ఈరోజు అధికారులు ఉదయాన్నే 6 గంటలకు అక్కడ చేరుకున్నారు. అధికారులు సర్వే కోసం చేరుకోగానే ఎక్కడి నుంచి వచ్చారో ఏమో కానీ కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ముస్లిం మైనార్టీ ప్రజలు అక్కడ చేరుకొని రాళ్లతో, కోడిగుడ్లతో, టమాటాలతో దాడి చేయడం ప్రారంభించారు. అధికారులకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. చాలా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు వాటిని కట్టడి చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఒకసారి సంఘటనా స్థలం నుంచి అసలు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేయాలి. జ్ఞానవాపి మసీద్ అనేది అక్కడ ఉన్నటువంటి శివుని ఆలయాన్ని తొలగించేసి ఏకంగా శివలింగం పైన ఒక ఫౌంటైన్ లాంటిది తయారు చేసి అక్కడ మసీద్ నిర్మించుకున్నారన్న విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. అయోధ్య తర్వాత జ్ఞానవాపి తెర మీదకి వచ్చింది. జ్ఞానవాపిలో కూడా ఇదే రకమైన ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి సర్వేలు చేపట్టారు. ఎట్టకేలకి ఆ విషయం ఇంకా కొంత సస్పెన్స్ గానే ఉంది. ఒక వర్గమేమో అది మసీద్, లేదు అది దేవాలయం అని ఇంకొకరు చెప్తారు. సో ఇంకా కూడా సర్వేలు కొనసాగుతున్న సుప్రీంకోర్టు పరిధి వరకు కూడా వెళ్ళింది ఈ అంశం. తాజాగా ఆ అంశం పూర్తవక మునిపే మరోసారి ఉత్తరప్రదేశ్లోని జమ్మా మసీద్ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. చంబాల్ ప్రాంతంలో, చంబాల్లోని జమ్మా మసీద్ కూడా ఒక దేవాలయాన్ని, శివుడి ఆలయాన్ని తొలగించేసి ఆ ఆలయం ప్రాంతంలోనే ఇక్కడ మసీద్ నిర్మాణం జరిగింది. 1529 సంవత్సరంలో ముఘల్ ఎంపరర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని ఒక వ్యక్తి కొన్ని ఆధారాలు, కొన్ని విషయాలు కూడా సమీకరించుకొని పిటిషన్ దాఖలు చేశాడు సివిల్ కోర్టులో. సివిల్ కోర్ట్ ఆఫ్ చందూసి ఇచ్చిన నిర్ణయం మేరకు సర్వే చేపడుతున్నారు. తాజాగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి సర్వే సిబ్బంది, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇతర డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత మున్సిపల్ అధికారులు అందరూ కూడా వెళ్లి సర్వే చేపట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే కొన్ని వేల సంఖ్యలో అక్కడికి ముస్లిం మైనార్టీ ప్రజలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాళ్లు రువ్వారు, కోడిగుడ్లతో దాడులు చేశారు, టమాటాలు
వారిపై విసిరారు, సిబ్బందిని గాయపరిచారు. మొత్తం మీద అక్కడికి వచ్చినటువంటి సర్వే సిబ్బంది భయాందోళన చెందింది. తలదాచుకునేందుకు షాపుల దగ్గరికి ఎక్కడ దొరికితే అక్కడికి అందరూ కూడా పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ సిబ్బంది కాపాడే ప్రయత్నంలో ఏకంగా రబ్బర్ బుల్లెట్ ప్రయోగించాల్సి వచ్చింది, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది, ఏకంగా బాష్పవాయువులు ప్రయోగించాల్సి వచ్చింది, టియర్ గ్యాస్, ఏకంగా వాటర్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా ఇంకక్కడ ఆ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ శంబాల్ ప్రాంతంలో ఇంకా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. జమ్మా మసీద్ నిర్మాణం పూర్తిగా దేవాలయాన్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో జరిగిందనంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఉన్నాయంటే ఒక వ్యక్తి పిటిషన్ చేసిన నేపథ్యంలో ఇది పూర్తిగా హిందువులకు సంబంధించిన అంశం నేపథ్యంలో కోర్టు తీర్పు మేరకి సర్వే చేపట్టడానికి వెళ్లారు. కానీ సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. వారిపైన రాళ్ళు రివాలు ఇంకా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు సిబ్బందిని అక్కడ నుంచి బయట తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మసీదు చుట్టుముట్టేశారు. నలువైపులా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ప్రజానికం అక్కడికి చుట్టుముట్టేశారు. సర్వే చేయడానికి ఎట్టి పరిస్థితులు అనుమతించాము, మేము అంగీకరించామంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, ఈ మధ్య కాలంలో తరచుగా ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. గతంలో అయోధ్య రామ మందిరం సంబంధించిన అంశం పూర్తయిపోయి అక్కడ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో తేల్చేసి అయోధ్య రామ మందిరానికి అక్కడ నిర్మాణానికి అవకాశం కల్పించి నిర్మాణం జరిగి ఇనాగ్రేషన్ జరిగి అది ఘటన ఒక మసీదుకి సంబంధించిన తర్వాత అయోధ్య రామ మందిరానికి సంబంధించి అది పూర్తవక మునుపే, అది మర్చిపోక మునుపే జ్ఞానాపి మసీద్తో మరోసారి తెరమిరికి వచ్చింది. ఇది కూడా ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగింది. ఇప్పుడు తాజాగా శంబాల్ ప్రాంతంలోని జమ్మా మసీద్ అంటే ఏం జరుగుతోంది, ఈ రకమైన పిటిషన్లు ఏ రకంగా దాఖలు చేస్తున్నారు, కోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఇవి కొలికి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏం జరుగుతోంది? సర్వే సిబ్బంది ఏ రకంగా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు? సర్వే కొనసాగుతోందా? మనోజ్, ఖచ్చితంగా యూపీ రాష్ట్రంలోని సంబాల్లో ఉన్న జాహీ జామా మసీద్ కు సంబంధించి హరిహర దేవాలయంగా ఈ గతంలో ఈ యొక్క మసీదు ప్రాంతంలో ఒక టెంపుల్ ఉండేదనేది కూడా ప్రధానంగా పిటిషన్ దాఖలు అవడం జరిగింది. అయితే ఒకవేళ అక్కడ టెంపుల్ అనేది లేకపోతే, అక్కడ టెంపుల్ ఆనవాళ్ళు లేకపోతే కనుక ఖచ్చితంగా యథావిధిగా మసీదును కొనసాగించండి. కాకపోతే గతంలో అక్కడ ఒక హరిహర దేవాలయంగా ఉండేది. ఆ తర్వాత ముస్లిం రాజుల పరిపాలనలో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి జామా మసీద్ అనే నామకరణంతో అక్కడ ఒక మసీదు నిర్మించడం జరిగింది. కాబట్టి దీనిపైన సర్వే చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఏదైతే ఏఎన్ఐ సర్వే బృందం అంతా కూడా ఈ రోజు ఉదయం జామా మసీద్ కు చేరుకోవడం జరిగింది. మసీదు రీసర్వే విషయంలో ఇక్కడ మరొక ఈ యొక్క మసీదు పైన సర్వే చేయడానికి వచ్చారన్న వార్తలు తెలియడంతో పెద్ద ఎత్తున కూడా ముస్లిం వర్గాలను అక్కడికి చేరుకోవడం జరిగింది. మసీదు వెనకాల ఏదైతే ముందు భాగంలో ఒక్కసారిగా ఏదైతే సర్వే చేయడానికి అధికారులు వెళ్లిన నేపథ్యంలోనే వెనకాల మసీదు వెనక భాగంలోనే పెద్ద ఎత్తున కూడా మొబిలైజేషన్ అయితే చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులంతా కూడా అక్కడ గుమ్మిగూడడం జరిగింది. ఒక్కసారిగా ఒక 100 మంది వరకు అక్కడ గుమ్మిగూడిన తర్వాత ఒక్కసారిగా ముందు వైపు వచ్చి అధికారుల పైన దాడి చేయడం జరిగింది. రాళ్లను రువ్వడం జరిగింది. ఈ దాడిలో ఎస్పీ పిఆర్ఓ తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే లాఠీ చార్జ్ చేస్తున్న సమయంలో